నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే. వైసీపీ నేత కొట్టు విశాల్. అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. ఆర్టీసీ వారి కార్గో డోర్ డెలివరీ సేవల్లో గోదావరి జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. జిల్లా మార్కెటింగ్ అధికారి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు. ఇరవై వార్డులో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జ్ రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో అతిథులుగా పాల్గొన్న వైసీపీ నాయకులు. తాడేపల్లిగూడెంలో లయన్స్ రీజన్ పరిధి సమావేశంలో అతిథిగా పాల్గొన్న లయన్స్ జిల్లా అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు. మండలంలోని పడాల గ్రామంలో గురువారం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ యువనేత కొట్టు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎలిశెట్టి నరేంద్ర, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రైతాంగానికి పూర్తి రుణమాఫీ ఇస్తానన్నాం. కనీసం రుణమాఫీ కాదు కదా, వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం కదా. అబ్బే ఆశ కూడా అంత హద్దుపత్తు ఉండాలి. అలా ఎలా కుదురుతుంది? ఎవరు చెప్పారు? అన్ని ఎలా చేస్తానని చెప్పాడా చంద్రబాబు నాయుడు? మీ డ్వాక్రా మహిళలు ఎంతోమంది ఉన్నారు. పసుపు కుంకుమని మీ కళ్ళలో కారం కొట్టాడా? న్యాయం చేశాడా? మీకు మోసం చేశాడు కదా, వెనుకోడు కొట్టినట్టే కదా అందరినీ. ఏ విషయమైనా కనీసం పిల్లల చదువుల గురించి వస్తే ఉద్యోగం వచ్చే వరకు 2000 ఇస్తానన్నాడు. ఎన్ని నెలలు అయింది? ₹1 ఇచ్చాడా? వాళ్ళు కొడుకుని దొడ్డిదారులో తీసుకొచ్చి మాత్రం మంత్రి చేశాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మరి పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా నిలదీశాడా? ఒక్క రోజు మాత్రం నిలదీశాడు గుంటూరు సభలో. కానీ ఆ ఒక్కరోజు తర్వాత ఏమైపోయింది? మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు మనందరం కొంచెం గ్రహించాలి. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మంచి పనులు చేసి మీ అందరి కోసం నిలబడి కరోనా సమయంలో కూడా ఎక్కడ ఎన్ని చేసి మీరు ఇంత చేసినప్పుడు మీకోసం నిలబడుతున్నప్పుడు ఆ ఇద్దరు నాయకుల్ని ఒకసారి మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి నాయకుల వల్ల మనకి ఎంత నష్టపోతాము అనేది మీరు అందరూ అవగాహన తెచ్చుకోవాలి. కొట్టు సత్యనారాయణ గారు మీకు ఎన్ని సంవత్సరాలు తెలుసు? ఆయన రాజకీయంలో ఉండి 30 సంవత్సరాలు ఉన్నారు. ఆయన నగ్గించుకున్నా ఓడించినా ప్రజల కోసం ఎప్పుడు ఉన్నారు. ఎప్పుడు నన్ను ఓడిపోయాను కదా అని చెప్పేసి ఇక్కడికి చుట్టాలు కొట్టలే కదా. ఇక్కడే ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఆయనే ఉన్నారు. ఇక్కడ సెకండ్ ఫ్లైఓవర్ మీ ఇంటి దగ్గరే కదా, మీ ఊరి దగ్గరే కదా. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టి? 2008లో 8-9లో బ్రిడ్జ్ కట్టేశారు. 2017 ఉన్నారో ఇప్పుడు ఆ అప్రోచ్ రోడ్డు ఫినిష్ చేశారు. ఇక్కడున్న రాజకీయ నాయకులు నెగ్గిన వారికి 7.5 సంవత్సరాలు పట్టింది ఆ రోడ్డు వేస్తారు బ్రిడ్జ్ కట్టిన తర్వాత. ఎవరిది వైఫల్యం? అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఆయన గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీ సిబ్బందిని కలిసి వారితో కొంతసేపు ఉన్నారు.
అంగన్వాడీలు ఎక్కువగా ఏమీ అడగటం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు పరచాలని అడుగుతున్నారని, అలా అడిగితే ఉద్యోగాలు తీసే హక్కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేకుండా అరెస్టులు చేస్తామని, ఉద్యోగాలు తీసేస్తామంటున్న ప్రభుత్వాన్ని ప్రజలే 2-3 నెలల్లో తీసేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సిఐటియు నాయకులు కర్రెడ్ల రామకృష్ణ, జనసేన నాయకులు వర్తపల్లి కాశీ, పుల్లా బాబీ, చాపల రమేష్, ఎండ్రపాటి రాజు, నలగంచు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మోసగారి ప్రభుత్వం మరి ఏదైతే గెలిచిన వెంటనే మేము తెలంగాణ కంటే ఎక్కువ మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేసి ఆడబడుచుల్ని ఇవాళ మోసం చేసే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వేలాది మందిగా పాల్గొని అందరినీ అణిసివేసే ధోరణిలో మీరు రాకపోతే అంగన్వాడీ సెంటర్లు కూడా మేము వాలంటీర్తో చేయిస్తామని చెప్పి మాట్లాడే విధానం నేను తప్పుపడుతూ ఉన్నా. మరి మీరు తీసుకొచ్చిన అంగన్వాడీ అనేది మీరు తీసుకురాలేదు. ఎన్నో ఏళ్లగా వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలను, ముఖ్యంగా ఎవరైతే మధ్యతరగతి కుటుంబం పనిలోకి వెళ్ళే స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ పిల్లల బాధ్యతని వీళ్ళకి అప్పచెప్పి మరి వాళ్ళు తల్లిలాగా వాళ్ళని హత్తుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మరి వాళ్ళని ఆదుకుంటూ మానేసి మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, లేకపోతే ఈసారి ఎలక్షన్లో మాకు గెలిపించండి, ఇంకా ఇంతకన్నా పెద్ద రాయి మీ నెత్తి మీద పెడతానని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నమ్మాల వద్ద ఆలోచించే సమయం ఆసన్నమైంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారబోతూ ఉన్నాయి. మన ప్రభుత్వం రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా మీ తరపు నేను రిప్రజెంటేషన్ చేస్తా. మీ పోరాటంలో నేను భాగస్వామి అవుతా. ఆ రోజు కనుక అవ్వకపోతే ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి, దాన్ని కూడా ఈరోజు మీరు ఇవ్వట్లేదు. అంటే కంటెంప్ట్, కోర్టును కూడా లెక్క చేయని పరిస్థితి ప్రభుత్వం గుడ్డి దర్బారు నడుపుతూ ఉంది. ఇవాళ మీరు 100% హామీలు నెరవేర్చామని చెప్తూ ఉన్నారు. ఏమి నెరవేర్చారు? ఇవాళ అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఏంటని అడిగితే ఇష్టం ఉంటే ఉండండి, ఇలా తీసేస్తానన్నారు. తీసేసి మీరు ఎలా నడుపుతారో చూద్దాం. తీసేయండి, దమ్ముంటే తీసేయమని నేను ముఖ్యమంత్రి సవాల్ చేస్తూ ఉన్నా. మీరు ఎందుకు తీసేయాలి? మీరు ఏమైనా వేసారు వెళ్ళినా అంగన్వాడీ టీచర్లు మీ ప్రభుత్వంలో వచ్చిందా? మీకంటే ముందు ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లు గుర్తించి వీళ్ళ అవసరం ఉంది, అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి, మధ్యతరగతి కుటుంబాలని పిల్లల్ని ఆదుకునేది అంగన్వాడీ వ్యవస్థ కానీ పెద్ద స్కూల్స్ కాదనే విషయం గమనించి ఈ అంగన్వాడీ కేంద్రాలను అప్పటి నుంచి పునరుద్ధరించుకుంటూ వచ్చింది. మీరేదో వేసేసినట్టు మీరు తీసేస్తారన్నారు. నాకేం అర్థం అవట్లా. మీ ఒక వృత్తి తీసేయడం అంటే మీకు చాలా సరదా. ఒక కన్నీళ్ళతో మీ ఆనందాన్ని పొందినట్టు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి రాబోయే ప్రభుత్వం ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం రాబోతూ ఉంది. వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా మేము మా జనసేన పార్టీ తరఫున మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా సామాన్యునికి అన్యాయం జరిగితే ఎలుగెత్తి చాటే పార్టీ మరి సిఐటి. వీళ్ళందరూ కూడా మరి అప్పటి నుంచి మీతో ఉండి మీకు న్యాయం జరిగేందుకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా ఈ ఉద్యమంలో మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకోండి. మీ అవసరాన్ని మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీతో పాటు భాగస్తులుగా ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం. అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి ధర్నాకు దిగడం జరిగింది. ఏదైతే వాళ్ళు మరి అంగన్వాడీలో ఎంతో ఎప్పటి నుంచో మరి శ్రమజీవులుగా దాంట్లో మిగిలిపోతున్నారు. కానీ కనీస వేతనాలు కూడా ఇంటికి సరిపడాలి కాకుండా పని ఒత్తిడి, పని భారం అనేది పెంచుతుంది ఈ ప్రభుత్వం. అంతే తప్ప వారికి కుటుంబానికి అవసరమైన ఏం కావాలనేది, ఆ వేతనం సరిపోద్దా లేదనేది కూడా ఆలోచన శక్తి లేదు. ఈరోజు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మరి మన ఏదైతే అంగన్వాడీ డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్కి తాడేపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మద్దతు పలకడం జరిగింది. కంపల్సరీగా మీ తరఫున ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడు పిలిచిన అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాలు కానీ మరి వాళ్ళందరూ ఎప్పుడు పిలిచినా మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ, అదే కాకుండా ఏదైతే మరి మన ఆన్లైన్ పేరుతో మరి భోజన సౌకర్యాలు అవి చెప్తున్నారు, అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి కోరుకోవడం జరిగింది. వాటిని కూడా సరిగ్గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆర్టీసీ కార్గో ద్వారా అందిస్తున్న డోర్ డెలివరీ రవాణా సదుపాయాల్లో కస్టమర్లకు సరుకును సురక్షితంగా తక్కువ కాలంలో ఎక్కువ డోర్ డెలివరీలు అందించడంలో రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు ప్రథమ స్థానంలో ఉన్నాయని ఏలూరు జిల్లా మార్కెటింగ్ విభాగం జిల్లా అధికారి జి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు తెలిపారు. ఆయన గురువారం స్థానిక కార్గో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వినియోగదారుల సౌకర్యార్థం డోర్ డెలివరీ సేవలను మరింత పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ ఏడిఎల్ సుధారాణి, కార్గో డిఎంఈ మాధవరావు, డిపో సూపర్వైజర్ డివి కుమార్లు పాల్గొన్నారు. మరి స్టేట్లో ఉన్న అన్ని రీజియన్లో వెస్ట్ గోదావరి డోర్ డెలివరీ మాస్ వచ్చంలో నెంబర్ 1 స్థానం సాధించారండి. ఈ యొక్క స్థానం ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కృషి, అంటే ప్రజలు, కస్టమర్స్, అట్లాగే మొత్తం ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ది టోటల్ రీజన్
అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారండి. మరి ఈసీ ఎండి గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డోర్ డెలివరీ గ్రాంట్స్ చేస్తే ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఈ కార్గో వ్యవస్థ బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాంట్స్ చేశారండి. అంటే ఈ కార్గో సర్వీసెస్లో మీకు డిక్కీ బుకింగ్స్, అట్లాగే డీజీటీ బుకింగ్స్, టాప్ బుకింగ్స్ కూడా ఉన్నాయండి. తాడేపల్లి విజయవాడ తర్వాత అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం అండి. మీరందరూ కూడా దయించి ప్రైవేటు వాహనాలకి, ప్రైవేట్ లారీలకి, ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్కి మొక్కు చూపకుండా ఏపీఎస్ఆర్టీసీకి మీ యొక్క పార్సిల్స్ ఏంటి, కొరియర్స్ ఏంటి కూడా మాకు ద్వారా మీరు బుక్ చేసుకోవాలండి. తొందరలోనే డోర్ పికప్ కూడా మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేస్తామండి. ఉభయ గోదావరి జిల్లాలో ఏటీఎం గారు వచ్చారండి. వారి ఆధ్వర్యంలో వారి డోర్ డెలివరీలు కూడా ఈ మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో గ్రాండ్ సక్సెస్ అయ్యాము. అంటే వారు ఇచ్చిన టార్గెట్లు అందరికీ ఈ వెస్ట్ గోదావరిలో వారు ఇచ్చిన టార్గెట్లు అందరూ రీచ్ అయ్యారండి. స్టేట్ లోనే వెస్ట్ గోదావరి ప్రథమ స్థానంలో నిలిచింది. సార్ యొక్క గైడెన్స్ తో, ఏటీఎం యొక్క గైడెన్స్ తో మేమందరం కృషి చేసి డోర్ డెలివరీలు బాగా చేయటం జరిగింది. అదేవిధంగా కస్టమర్ దగ్గరికి మా సేవల్ని అందించడంలో కూడా సార్ సపోర్ట్ తో మేము పనిచేయటం జరుగుతోంది. మరింత మా బిజినెస్ ని మెరుగుపరుచుకోవడానికి సార్ ఈరోజు బాగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన సూచనలు, సలహాలతో మేము పాటించి ఇంకా మేము బిజినెస్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకున్న బ్రహ్మానంద మార్కెట్, మనకున్న బిజినెస్ ఏరియా మొత్తాన్ని కవర్ చేసుకోవాలని సార్ మాకు తెలియజేశారు. వారి సూచనలు, సలహాలు పాటిస్తూ ఈ కార్గోని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. పట్టణంలోని 20వ వార్డులో ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా వైసీపీ నేత కొట్టు విశాల్ పాల్గొని మాట్లాడితే ఇప్పటి ఇలాగే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించుకోవాలని అన్నారు. చంద్రబాబు హయాంలో పింఛన్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం, ప్రభుత్వ పథకాల కోసం నాయకుల చుట్టూ తిరిగితే ఒకరికో ఇద్దరికో తమ పార్టీ వారికి మాత్రమే ఇచ్చేవారన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక ఏ నాయకుడు చుట్టూ తిరగనక్కర్లేకుండానే అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు, బియ్యం కార్డులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, పట్టణ సచివాలయ కన్వీనర్లు కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, మారిశెట్టి రమణ, వార్డు ఇన్ఛార్జీలు వెల్నాటి సత్యబాబు, సింగం సుబ్బారావు, చామన సూర్యచంద్రరావు, పట్టణాల గణపతి, బోనం విజయ నిర్మల, దింటకుర్తి లీలావతి, తాడిపర్తి రజనీలు పాల్గొని మాట్లాడారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేశారు. వార్డులో గత 4 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ లబ్ధిదారులతో కూడిన బ్యానర్లను ఆవిష్కరించారు. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణకు మద్దతు తెలపాలని కోరారు. దాని నిమిత్తమైన ఒక వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైగా వాలంటీర్లు అయితే, సచివాలయ సిబ్బందిని అయితే ఆయన ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఇవాళ ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా మనం ఎటువంటి కార్యక్రమాలు మనం రూపొందించుకున్నాం, ఎటువంటి సంక్షేమ పథకాలు మనం అందుతున్నాయన్నదే మనకందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే మహిళా పక్షపాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ప్రతి సచివాలయంలో కూడా మ్యాక్సిమం మహిళలు ఉండేలాగా కూడా ఆయన కార్యక్రమం రూపొందించదని, వేళ మహిళలు కూడా మన వార్డులో, మన ఆడపడుచులు, మన ఇంటి ఆడపిల్లలు వేళ వాలంటీర్లుగా ఉంటూ ఇంటింటికి తిరుగుతూ ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. చెప్పాలంటే కూడా ఎన్ని సంక్షేమ పథకాల్లో ఒక ఇళ్ళ స్థలం ఇవ్వాలన్నా, ఒక ఇల్లు ఇవ్వాలన్నా, ఒక అమ్మఒడి ఇవ్వాలన్నా, అలాగా ఎన్నో రకాలైన పథకాలు ఉన్న ఆ పథకాలన్నీ కూడా వాళ్ళు గుర్తించి మన ఇంటికి వచ్చి ఆ 50 ఏళ్లలో క్లస్టర్లో ఉండి వాళ్ళకి ఎటువంటి పథకం వస్తుంది, వాళ్ళ ఏ అర్హత ఉందని చెప్పేసి వాళ్ళే నిర్ణయించి వాళ్ళు మనకి మన ఆడపడుచు ద్వారానే మనకి ఈ కార్యక్రమం మనకు అందుతున్నాయంటే ఆయన ఎంతో దూరదృష్టితో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ ఏ రకంగా ముందుకెళ్తున్నది మనకు అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ప్రజల మనిషి. ఈ రాష్ట్రంలో నలుమూలల తిరిగి నవరత్నాలు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజున ఎన్నికల రంగంలో దిగినప్పుడు మీరందరూ కూడా
మీరే కాదు ఈ రాష్ట్రంలో కూడా అందరూ దీవించి 151 సీట్లతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన ప్రీతం నేత కొట్టు సత్యనారాయణ గారిని కూడా మీరందరూ ఆశీర్వదించి గెలిపించి ఇవాళ మన ఎమ్మెల్యే నుండి కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎంగా ఎదుగుతాకి మీరందరూ కూడా కారకులయ్యారు. అయితే ఇచ్చిన వాగ్దానాల్ని, ఇచ్చిన మాటల్ని ప్రజలకి ఆర్థికంగా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలపడితే మా కుటుంబాలు చక్కగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం, విద్య అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుని ప్రతి కుటుంబానికి కూడా మరి ఆ ఫలాలు అందేటట్టు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, మనం తిప్పను. ఇదిగో నేను ఈ మేనిఫెస్టోని ఇస్తున్నాను. ఈ మేనిఫెస్టోని ఒక బైబిల్గా, భగవద్గీతగా, ఖురాన్గా దీన్ని తూచా తప్పకుండా మీ ముందు అమలు చేస్తాను అని ఆనాడు వాగ్దానం చేశారు. 4.5 సంవత్సరాలలో నిలబెట్టుకుని ఈవేళ నేను ఏదైతే 35-36 పథకాల ద్వారా మధ్యలో దళారులు, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా మీ ముందుకు ఇలా వచ్చాయి. మీ వార్డులో ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు నేను అభివృద్ధి చేశానని ఇదిగో ఇక్కడ బోర్డు ద్వారా కూడా మీకు తెలియపరచడం, మీ అభిప్రాయాన్ని తీసుకుని ఇంకా మెరుగ్గా ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుని ముందుకెళ్తా అని మీ దగ్గర ఇవాళ వాలంటీర్ల ద్వారా మీ దగ్గర పంపించి, మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అవునా కాదా, మరి బాబు గారు చెప్పినటువంటి మోసం చేశాడా లేదా అని మళ్ళీ మీరే మార్కులేసి ఆయన పంపించమని స్టాంపు, అంటే ఒక అధికార ముద్రలాగా మీ మద్దతుకి, మీరు చెప్పే మాటకి ఒక ముద్ర ద్వారా ఆయన తీసుకుని మీ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పరిపాలన జరగాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారి. ఏపీ నీట్ జగన్ కార్యక్రమంలో మరి అందరూ కూడా ప్రజలందరూ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారికి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ మరి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ చేస్తున్న కృషిని మన అందరూ గుర్తుపెట్టుకోవాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, సెకండ్ ఫ్లైఓవర్ ఇష్యూలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇష్యూలో కానీ మరి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రానున్న భవిష్యత్ ఎన్నికల్లో సమర్థమైనటువంటి కొట్టు సత్యనారాయణ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి మనందరూ బలపరచాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ రీజన్ చైర్మన్ మదన్ మోహన్ అగర్వాల్, రీజన్ సెక్రటరీ సన్నిధ సూర్యనారాయణ మూర్తుల ఆధ్వర్యంలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో 13 లయన్స్ క్లబ్ల నుండి ప్రెసిడెంట్, సెక్రటరీ, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్లు హాజరయ్యారు. సుమారు 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నూతన సభ్యులుగా వంకాయల సత్యనారాయణ, కరణం లోకేష్ బాబులను జాయిన్ అయ్యారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఇంకా ఈ సమావేశంలో రీజన్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, ఎంఆర్ కోటేశ్వరరావు, కోడే శ్రీనివాస్, పాలెంపాటి చిన్నబాబు చౌదరి, కొర్రిలిపల్లి వీర వెంకట సత్యనారాయణ, ఉలుసు భాస్కర్రావు, బండి వెంకటేశ్వరరావు, బి లక్ష్మీనారాయణ బాబు, స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు, సెక్రటరీ చిన్నం జగదీష్, ట్రెజరర్ జీడిగుంట హరిబాబు, డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, సిఏ చిన్నమణీంద్ర తదితరులు పాల్గొన్నారు. క్షణం తీరుకుంటున్నారు. కానీ దీనికి ఎప్పుడు ఉంటుంది అంటే ఇతరులకు మనం సహాయం చేస్తే కనుక ఆ సహాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో చూసేటువంటి ఆనందాన్ని చూస్తుంది. వాళ్ళ ఆర్థతను మనం గౌరవించి ఒక సాటి మనిషిగా మనం సహాయం చేస్తాం. అటువంటి సహాయం చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సేవా సంస్థ లయన్స్. ఈ లయన్స్ అనేది ఒక వసుదైక ప్రపంచం. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు.
అంత సర్వమానవ సౌభాగ్యం కోసం మరి ఏదైతే సూర్యుడు ఉదయాన్నే చక్కగా ఉదయిస్తూ ఎలా వెలుగునిస్తుంటారో అలా ఈ డైనిజం ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళని ఆదుకునేదానికి విశ్వలోక కళ్యాణం కోసం నిరంతరం కూడా ప్రదేశాన్ని కూడా ప్రపంచంలో ఏదో కూడా సేవలు జరుగుతున్నాయి. మనం చూసుకుంటే కనుక 4 రోజుల క్రితం మనకి 3వ తారీఖు వచ్చినటువంటి మరి తుఫాన్, ఆ తుఫాను మాకు నిజంగా బయట రాలేకపోయాం. కానీ ఆ రాణి సమయంలో కూడా అంత ఉద్యోగంగా గాలి ఉన్నా సరే మరి వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక సేవా సంస్థ లెక్స్. ఈ కార్యక్రమంలో చరిత్రలోనే ఈ సంవత్సరం 2023-2024 ఒక మంచి సువర్ణ మరి ఒక చరిత్రని సృష్టించే విధంగా మేమందరం ప్లాన్ చేసుకోవడం జరిగింది గవర్నర్ గారి ఆశీస్సులతో. ఎందుకంటే జోన్ చైర్పర్సన్, రీజన్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ గవర్నర్ ముగ్గురు కూడా ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 3 క్లబ్లకి చెందింది ఒకేసారి రావడం ఈ సంవత్సరంలో జరిగింది. శ్రీరంగ క్లబ్ ఈ మధ్యకాలంలో చరిత్ర తీసుకున్నట్లయితే మరి తాడేపల్లిగూడెం క్లబ్ ఎప్పటి నుంచో మరి ఓల్డెస్ట్ క్లబ్గా అనేక సేవా కార్యక్రమాలు మా జిల్లాకు అందించి అనేక ఉప క్లబ్ని ఇచ్చినటువంటి క్లబ్ నుంచి ఆర్సీ గారు మరి 2005లో ప్రారంభించినటువంటి మా డైమండ్స్ నుంచి జోన్ చైర్పర్సన్ గా నేను మరి ఒక సంవత్సరం ముందు ఏర్పాటు చేసినటువంటి స్పిరిట్ క్లబ్ నుంచి మన గవర్నర్ గారు ఇక్కడే రావడం, ముగ్గురు కూడా పక్కన క్లబ్స్ రావడం మా దృష్టిగా భావిస్తూ మరి సంవత్సరం రికార్డెడ్గా ప్రస్తుతం ఇప్పటికి 10 NJFలు మా ప్రాంతం నుంచి మా ఊరు నుంచి క్లబ్లన్నీ కూడా చాలా యాక్టివ్గా మంచి మంచి కార్యక్రమాలతో మెడికల్ క్యాంపులు అన్నింటి క్లబ్లు కూడా చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తారు. మన గవర్నర్ గారికి ఈ సంవత్సరం ప్రతి క్లబ్ కూడా ఒకరి నుంచి ఒకరు మంచి కార్యక్రమాలు సేవా దృక్పథంతో మనం ముందుకు వెళ్తున్నాం. గత 6 నెలలు కూడా చూస్తే క్లబ్లన్నీ కూడా మంచి యాక్టివ్గా చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తారు. మనం రానున్న 6 నెలల్లో కూడా మంచి ఇదే సేవా దృక్పథంతో మనం చేస్తే గవర్నర్ గారికి, మన జిల్లా గవర్నర్ గారికి, రీజన్కి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని. అలాగే గవర్నర్ గారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మెంబర్ కూడా ఈఎస్ఐలు విధిగా ఒక్కొక్క మెంబర్ని కొత్త మెంబర్ని చేస్తారు. అలాగే జోన్ చైర్మన్ కూడా ఒక్కొక్క మెంబర్ని కొత్తగా అయితే 3 months జిల్లాలో గవర్నర్ గారితో పాటు మనందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని, అందుకు గవర్నర్ గారి అభివృద్ధిలో మనందరం చూస్తామని, వారి యొక్క సలహా సూచనతో మనం రానున్న 6 నెలల్లో మంచి కార్యక్రమాలు జరుగుతామని, వారు అనుకున్న టార్గెట్ ఈ నెలాఖరికి కంప్లీట్ చేస్తామని. పెంటపాడులోని ప్రభుత్వ డిఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆ కళాశాలలో 1985-88 బీకామ్ డిగ్రీ పూర్వ విద్యార్థులు సరస్వతి విగ్రహానికి చుట్టూ మెస్ కట్టి దానిపై షెడ్ వేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా వైసీపీ నాయకులు కొట్టు విశాల్ పాల్గొని షెడ్ను ప్రారంభించారు. తొలుత సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేశారు. కళాశాలకు కావలసిన మౌలిక వసతుల సమస్యలను తన తండ్రి అయిన మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ కెవి రామారావు, ఆనందరావు, కళాశాల సిబ్బంది, 1985-88 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాయల చక్రవర్తి, మేనా నానాజీ, అందే మల్లికార్జున్, జి శ్రీనివాస్, చలంచర్ల శ్రీనివాస్, పి పురుషోత్తం, ఆవుల శ్రీనివాస్, పాండ్రంగారు, ఎం సత్యనారాయణ, కుదుళ్ల నారాయణ, పోతుల వెంకటరమణలో పాల్గొన్నారు. పెంటపాడు డిగ్రీ కాలేజ్ 1985-86 బ్యాచ్ 88 బ్యాచ్ వరకు మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు, అలాగే మా తండ్రి గారికి పాఠాలు చెప్పి మన ఇక్కడ ఉన్న మాస్టర్ శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తూ వారికి, అలాగే ఇక్కడున్న ఇతర పెద్దలందరికీ ఎంతోమంది మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో మరి వారి యొక్క జ్ఞాపకార్థకంగా మరి సరస్వతీదేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠితం చేయడం జరిగింది.
సో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే చాలు ఫస్ట్ మనం ఒక బొట్టు పెట్టుకుని దేవుడి దగ్గరికి నేను ఈరోజు బాగా చదివి ఈరోజు బాగా ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ప్రతి స్టూడెంట్ కూడా. అలాగే ప్రతి స్కూల్లో ఒక దేవాలయం అనేది ఉండాలి. ఆ ఒక్క మన దేవాలయమే కాదు, ఎవరి మతాలకి అన్ని కులాలకి అన్ని మతాలు కూడా ఉంటే అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది స్కూల్కి, అన్నీ మంచి జరుగుతాయని నమ్ముతూ ఇటువంటి దేవాలయాలు ఒక స్కూల్స్లో ప్రతి స్కూల్లో కూడా కట్టాలి. మన అప్బ్రింగింగ్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రవర్తన అన్నీ ప్రతి స్టూడెంట్లో ఉంటుంది. అందువలన మనం ఎప్పుడైనా స్కూల్కి ఎంటర్ అయిన తర్వాత పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ బాధ్యత వెళ్ళి గేటు దాకానే ఉండాలి. గేటు లోపలికి వచ్చిన తర్వాత మొత్తం అంతా మన ప్రిన్సిపల్ గారన్నా ఇప్పుడున్న స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ అందరూ చేతులు ఉంటుంది. అందువలన వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐకమత్యంగా అందరూ కలిసి ఈ యొక్క విగ్రహం చేసుకున్నారంటే అప్పట్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారో ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ మరి ఈరోజు ఎంత ఒబీడియంట్గా ఎంత పద్ధతిగా వీరందరూ కూడా ఉన్నారంటే అటువంటి అట్మాస్ఫియర్ మళ్ళీ రానున్న స్కూల్స్లో కూడా ఉండాలి. ఏదైనా కానీ ఇక్కడ ఇచ్చేసిన ఇంత ఐకమత్యంగా ఫ్రెండ్స్ పాత స్కూల్ మేట్స్ అందరూ కలిసి ఈ విగ్రహం ఆవిష్కరించడం చాలా నా చేతులతో అది కూడా నా అదృష్టంగా భావిస్తాను. 1985-88 బీకామ్ స్టూడెంట్స్ పూర్వ విద్యార్థులు మన గెట్ టుగెదర్ పెట్టుకునే కార్యక్రమం సందర్భంగా మా ప్రిన్సిపల్ సార్ గారు ఫోన్ చేసి సరస్వతి విగ్రహం ఇక్కడ కడితే బాగుంటుందని, ఆయన అమ్మవారి విగ్రహం కట్టండి మీరు మీ బ్యాచ్ అంతా అని ఆయన చాలా ఇంట్రెస్ట్గా పిలిచి మమ్మల్ని చాలా గౌరవించి వెంటనే 5 నిమిషాల్లో మేము చేయగలమని ఆయన మమ్మల్ని అలాగా ప్రేరేపించాడు. ఆయన వెంటనే మా మిత్రుడు అయిన వాకచర్ల కాంతారావు అని సీఏ చేస్తున్నాడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడండి. ఆయన మేమందరూ డిస్కస్ చేస్తే అదంతా నేనే పెట్టుకుంటానని ఆయన మొత్తం దీనికి అయ్యే ఖర్చు అంతా వాకచర్ల కాంతారావు గారు నాకు అమౌంట్ పంపితే నేను అంతా దగ్గరుండి కట్టించాను. ప్రిన్సిపాల్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నేను ఎప్పుడు చిరంజీవి బస్ షెల్టర్ కట్టినప్పుడు ఆగిపోతే వాళ్ళ తాతయ్య గారు కుట్టెంకేశ్వర గారు ఎందుకు ఆగిపోయింది నేను కౌరం పెట్టండి నేను అన్నని. ఇలా అంటే 10,000 అప్పట్లో 10,000 పంపి ధనం ఆ బస్ షెల్టర్ని కంప్లీట్ చేయన్నాడు ఆయన. అప్పుడు ఆ బస్ షెల్టర్ కనవ 60,000 ధనం పెట్టుకుని కేసు అది కూడా మీదే క్రియేట్ సార్. అది పుట్టు వెంకటేశ్వర గారికి ఎప్పుడు మేము చెప్తాం ఆ బస్ షెల్టర్ చూసినప్పుడల్లా విశాల గారు ఖాళీ చేసుకుని వచ్చినందుకు ఆయనకి నాకంటే చిన్న ఆయన ధన్యవాదాలు చెప్తున్నాను. మా కళాశాల మీద అభిమానంతో ఈ కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులందరూ మరి అమ్మవారి విగ్రహానికి ఒక గుడిలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, వాళ్ళు నానాజీ గారు వాళ్ళ బ్యాచ్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులందరూ ముందుకొచ్చి మరి అమ్మవారి విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్ది మా కళాశాలకి అందించడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈ అమ్మవారి ఈ గుడి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మరి శ్రీ పొట్టి విశాల్ గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కాలేజీకి ఘనమైనటువంటి పూర్వ చరిత్ర ఉంది. అయితే అది కొంతకాలంగా మరి అది సూర్యుడిని మబ్బులు కమ్మినట్టుగా మనకి ఇక్కడ సరైనటువంటి పూజారి లేక గుడి ఉంది, ఇక్కడ భక్తులు ఉన్నారు, బయట మేము స్టూడెంట్స్. కానీ ఏదైనా పూజారి ఆధ్వర్యంలోనే పూజలు కానీ పునస్కారాలు కానీ ఏదైనా జరగాలి. కానీ కాలేజీని పట్టించుకోకుండా మరి వాళ్ళు ఏదో అకాడమిక్ ఆస్పెక్ట్ చూసుకుని వెళ్ళిపోయినటువంటి ప్రిన్సిపాల్సే చాలామంది ఇక్కడ ఉన్నారు. అంచేత ఈ కాలేజీ పూర్వ వైభవాన్ని గమనించినటువంటి మేము ఇప్పుడు ఫేస్బుక్ చూడటం నాకు అలవాట్లేదు, కానీ ఏదో యథాలాపంగా ఓపెన్ చేసి చూస్తే అందులో ఇక్కడ మన ప్రిన్సిపాల్ గారు కానీ లెక్చరర్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ అందరూ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని మన NAAC అక్రిడిటేషన్కి వెళ్ళడానికి ఒకటి, శాశ్వతంగా ఈ కళాశాల యొక్క రూపురేఖలు మార్చడానికి ఒకటి విశేషంగా కృషి చేస్తున్నట్టుగా తెలిసి నేనే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి నేను చాలా విన్నానండి, చాలా మంచి పని చేస్తున్నారు, నేను వచ్చి కాలేజీలో మిమ్మల్ని కలుస్తాను అన్నారు. జీడీఎస్లను పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని జీడీఎఫ్ ఉద్యోగ సంఘ నాయకుడు ప్రసాద్ కోరారు. తాడేపల్లిగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గురువారం జీడీఎస్ సిబ్బంది 3వ రోజు నిరవధిక సమ్మెను నిర్వహించారు. గ్రామీణ డాక్ సేవకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. NFPE జీడీఎస్ డివిజనల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్, జీడీఎస్ నాయకులు పాల్గొన్నారు.
మొండి వైఖరి చేయాలి. జిందాబాద్ జిందాబాద్ తపాలా ఉద్యోగుల సమ్మె 3వ రోజుకు చేరింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే మమ్మల్ని అణగరొక్కుతోంది. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,53,000 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 4 లక్షల గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మెకి దిగడంతో మా డిపార్ట్మెంట్ కూడా చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మమ్మల్ని అణగదొక్కాలని, మా సమ్మెను నిర్వీర్యం చేయాలని, మేమేమైతే మా కమలేశ్వర కమిటీ సిఫార్సులు అమలు చేయాలని ఇంత పోరాటం చేస్తున్నామో దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిపార్ట్మెంట్ కాదు, కేంద్రం కాదు, వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎన్ని రోజులైనా నిరోధక సమ్మె చేసి ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరో సమ్మె నుంచి పక్కకు తప్పుకోము. వీళ్ళు ఎన్నో భయంకరమైన భయభ్రాంతులకు గురి చేసి ఆర్డర్స్ పాస్ చేసి మా డిపార్ట్మెంట్ మమ్మల్ని చాలా టెన్షన్ గురి చేస్తుంది. జీడీఎస్ సమస్యలపై ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ జీడీఎస్ కలిపి స్ట్రైక్ చేస్తున్నామండి. ఏఐజీడీఎస్, ఎంయూజీడీఎస్ వాళ్ళు మొదలెట్టి ఇవాళకి 3వ రోజు. వారికి మద్దతుగా ఎన్ఎఫ్టీ, ఏఐపియు, జీడీఎస్ ఇవాళ నుంచి కూడా మేము సమ్మె మొదలెట్టాం. ఎందుకంటే జీడీఎస్ అనేది మా ఒక కుటుంబం లాంటిది. ఈ యొక్క వెట్టి చాకిరీ అనేది బ్రిటిష్ కాలం నాటి ప్రవేశపెట్టిన ఈ జీడీఎస్ వ్యవస్థని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అందరూ అనుకుంటారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కానీ అటు ఇటు కాకుండా మా బతుకులు ఉంటాయి. రేషన్ కార్డు ఏమో గులాబీ కార్డులు వస్తాయి మాకేమో స్టేట్ గవర్నమెంట్ సైడ్ ఏమి లాభాలు ఉండవు. అలాగే మా యొక్క ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింప కానీ మాకు ఎటువంటి పెన్షన్ సౌకర్యం కానీ, ఆరోగ్య బీమా సౌకర్యం కానీ ఎటువంటివి ఉండవు. అవన్నీ సాధించుకోవడం కోసమనే జీడీఎస్ అందరం కలిసి సమ్మె బాట పెట్టాం. మేము ఈ యొక్క సమ్మె బాటలో పట్టణ ప్రజలు మమ్మల్ని అందరూ ఆశీర్వదించి మా యొక్క ఈ డిమాండ్లు నెరవేర్చడం కోసం మీరందరూ గొంతు కలిపి మాతో పాటు నడవాలని కోరుచున్నాను. గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె నేటి విజయవంతంగా 3వ రోజున ఉధృతంగా జరుగుతుంది. తాడేగూడు వీధుల్లో భారీ ర్యాలీగా బయలుదేరి మా సమస్యల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టి తెలిసేలాగా భారీ ర్యాలీ మా గ్రామీణ తపాలా ఉద్యోగులు అందరం కలిసి చేస్తున్నాం. మా సమస్యలు చాలా చిన్నవి. కేంద్రం తలుచుకుంటే అవి చాలా 1 మినిట్లోనే వాళ్ళు దీన్ని సెట్ చేయొచ్చు. కానీ ఎందుకు పొలం చేస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. భారతదేశంలో 70 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చినా కూడా మా బానిస బ్రతుకులు ఇంకా మారలేదు. ఈ బ్రతుకులు మారడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మా సమస్య, మా చిన్న చిన్న డిమాండ్లు ఉన్నాయి సార్, ఆ డిమాండ్ని సత్వరమే పరిష్కరించి మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉద్యోగిగా గుర్తించి మా సమస్యల్ని అత్యంత తొందరలో తేల్చాలని ఈ తాళిబేడు డివిజన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మిత్రులందరికీ తాళిబేడు డివిజన్ జేసీఏ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. స్థానిక సీతారాంపేట కొబ్బరి తోట సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం 9:34 రాట ముహూర్తం చేపట్టారు. యువ ఫ్రెండ్స్ సర్కిల్ గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజా త్రినాథ్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలనాటి సత్యబాబు, సూరపురెడ్డి బాలు, ఆలపాటి వెంకటేశ్వరరావు, కర్రీలోవా, నేమని మల్లి, నున్న వెంకటేశ్వరరావు, పులి రామారావు, పత్యాల భాస్కర్రావు, ఉత్సవ మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవ మహోత్సవాలకు భాగంగా ఈరోజు రాట ముహూర్తం ద్వారా అమ్మవారికి అంకురార్పణ కార్యక్రమం 9:34 నిర్వహించడం జరిగింది.
గత 40 సంవత్సరాలుగా శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం 41వ సంవత్సరం అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడం, 10వ తేదీ అన్న సమారాధన కార్యక్రమం, అఖండ అన్న సమారాధన కార్యక్రమం ద్వారా మహోత్సవాలకు ముగింపు పలకడం జరుగుతుంది. మరి జనవరి 1వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు ఉదయం మేలుకొల్పు విశేష పూజలతో ప్రారంభమయ్యి సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు పూజా కార్యక్రమాలు మరి యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారు 41వ జాతర మహోత్సవాలకి ఈ రోజున పూజా కైంకర్యాలతో పాటపాటి ఈ పూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఈ అమ్మవారి ఉత్సవాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ అనేవారు ఈ పట్టణంలోనే అనేక సేవా కార్యక్రమాల ద్వారా మరి ఎంతో ముందడుగు వేస్తూ తోటి సభ్యులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఒక అసోసియేషన్ అంటే క్రమశిక్షణ కలిగిన అసోసియేషన్గా ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ని తాడేపల్లిగూడెం పట్టణంలో పెద్దలందరూ కూడా కొనియాడుతున్నారంటే వీళ్ళ యొక్క ఐకమత్యత, ఈ సభ్యుల యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావం అందరూ కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ అమ్మవారు శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారు ఈ ప్రాంత ప్రజానీకానికి అలాగే విదేశాల నుంచి కూడా దేశాల నుంచి కూడా ఈ కొబ్బరి తోటకి సీతారాంపేటకి పట్టణానికి సంబంధించిన ఆడపడుచులు కూడా ఈ జాతర 5 రోజుల మహోత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సమ్మె పెంటపాడులో గురువారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు జె శ్యామలారాణి, ఆర్ అనురాధ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, నాయకులు చెర్ల పుల్లారెడ్డి, వి కనక మహాలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, నాగమణి, గాయత్రి, గంగాభవాని, లీలావతి, హైమావతి, మంగతాయారు, లక్ష్మీ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దగ్గరలో వెళ్తున్నాం అనగా పోలీసులు వచ్చి ఆపేసారు. అటుపక్క నుంచి కూర్చొని అలాంటిది అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అమలు చేయాలి. గ్రాట్యుటీ అమలు చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ గుర్తింపు కోరికలేం కాదు. ఏదైతే వేళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అయితే సుప్రీంకోర్టు కూడా 2022 ఏప్రిల్ నెలలో ఒక తీర్మానం చేసింది. అంగన్వాడీ వర్కర్స్ కార్మికులా కాదని చెప్పి అడిగింది. కార్మికులు అయితే వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలి, పెన్షన్ ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి చెప్పింది. అయితే ఈ గవర్నమెంట్ కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా మేనవేషాలు లెక్కేస్తుంది. ఓ పక్కన నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇవన్నీ పెరిగినప్పుడు మీరు ఇచ్చే 11,500 రూపాయలు వాళ్ళకి ఏమో సరిపోతుందని చెప్పి మేము సిఐడి అడుగుతున్నాం. మేము అదే కాదు, తెలంగాణలో ఈవేళ 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. 18,000 రూపాయలు అంగన్వాడీకి శాలరీ చేస్తామని చెప్పి ఈ వేళ అమలు జరిగేది 13,500 13,620 రూపాయలు అమలు జరుగుతుంది. దాని 1,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు ఈయన. అంటే ఇంచుమించు 14,000-15,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. అది కూడా ఇవ్వకోకుండా దీన్ని అట్టే పెడితే ఎంతవరకు సమంజసం? 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇచ్చే గౌరవ వేతనం కూడా 3-4 మాసాల నుంచి జీతాలు లేవు. ఇచ్చిన జీతంలో కూడా సగం జీతాలు ఉప్పులకి, పప్పులకి, కూరగాయలకి ఖర్చు పెట్టేసేసి కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో గత్యంత లేని పరిస్థితి వేళ సమ్మెకెళ్ళారు. అంగన్వాడీల యొక్క సమ్మె 3వ రోజుకి చేరుకుంది. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా అంగన్వాడీల యొక్క సమస్యల మీద పరిష్కారం కోసం ఎలాంటి ఆలోచన అనేది చేయడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు గొంతేరమ్మ కోరికలేమి కాదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలనేసి మేము అడుగుతా ఉన్నాము. ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా 1,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మాట తప్పను మడం తప్పనటువంటి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పని ఏంటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. ఈరోజు అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగంలో ఉండి చనిపోయినటువంటి అంగన్వాడీ కార్యకర్తకు కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. కనుక ఈరోజు ఆలోచన చేయాలి. అంగన్వాడీని నిర్బంధించడం కోసం రకరకాల ప్రయత్నాలు అనేది అంటే సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన
ఆలోచన లేకుండా అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎక్కడికెక్కడ సచివాలయ ఉద్యోగులకి అలాగే VOSకి వాలంటీర్స్కి అందరికీ కూడా ఎక్కడికక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉంది. ఏదేమైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యల పరిష్కారం చేయకపోతే కనుక మా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సమ్మె 3వ రోజు కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. మరి ఇలా ఉంటే కనుక మా సమ్మె ఇంకా ఉధృతం అవుతుంది. మేమేమి గొంతేరం కోరికలు ఏమి కోరట్లేదు, కనీస వేతనం అడుగుతున్నాము. దాన్ని మించి మేము మాకు గౌరవ వేతనం మాకు వద్దు, మాకు కనీస వేతనం కావాలి. మరి జగన్ గారు పాదయాత్రలో మాకు ఒక హామీ ఇచ్చారు, మీకు తెలంగాణ చెల్లెమ్మలారా అక్కలారా మీకు అందరికీ కూడా నేను ఒక 1000 రూపాయలు తెలంగాణ కంటే నేను అదనంగా ఇస్తాను మన ప్రభుత్వం వస్తే అని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు ఆయన నెరవేర్చుకోవాలి కాబట్టి ఆయన వెంటనే స్పందించి మేము న్యాయమైన డిమాండ్స్ని అన్నిటి కూడా వెంటనే మాకు ఆమోదించాలని వెంటనే జీవోనివ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యువత ఆరోగ్య పరిరక్షణకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉపకరిస్తుందని భీముడోలు ఎంపీడీఓ CH పద్మావతి దేవి తెలిపారు. ఆమె గురువారం భీముడోలు గుండుగొలను హైస్కూల్లో క్రీడల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి గ్రామ సచివాలయ స్థాయిలో మండలంలో 4 కేంద్రాల్లో 5 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే మండలంలో 17 సచివాలయాల ద్వారా 2877 మంది క్రీడాకారుల పేర్లను రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు భీముడోలు హైస్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ఆడుదా ఆంధ్ర అనే ప్రోగ్రాంకి రేపు మండల విలేజ్ స్థాయి నుంచి 15/12/2023 నుంచి 20/12/2023 వరకు మనకి విలేజ్ లెవెల్లో వివిధ అంటే 5 రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి. క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ ఈ రకమైన 5 రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి భీముడోలు మండలంలోకి 4 గ్రౌండ్స్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 17 సచివాలయాలు అందుబాటులో లేని గ్రౌండ్ లేకపోవడం వల్ల 4 మన గ్రౌండ్ని డిసైడ్ చేసుకున్నాం. అది ఒకటి గుండుగొలను, అగడెల్లంక, ఓళ్ళ, భీముడోలు ఈ 4 గ్రౌండ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. దీనికి సంబంధించి దగ్గరలో ఉన్న వాళ్ళకి మేము ఆ గ్రౌండ్లకి ఎంగేజ్ చేసాం, విలేజెస్లను కూడాను. వాళ్ళు అక్కడికి వచ్చి ఈ 5 రకాలైనటువంటి ఆటలను కూడా వీళ్ళు ఆడిస్తారు ఇక్కడ విలేజ్ లెవెల్లో 20/12/2023 వరకు. నెక్స్ట్ 21/12/2023 నుంచి 3/1/2024 వరకు, అంటే ఇందులో కొన్ని హాలిడేస్ పోగా మనకి 3/1/2024 వరకు మండల స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లోకి వెళ్తాయి, ఆ తర్వాత జిల్లా లెవెల్లోకి వెళ్తాయి. మొత్తం 17 సచివాలయాలకి సంబంధించి 2877 మంది మనకి రిజిస్ట్రేషన్ అయ్యారు. ఈ రకంగా ఇక్కడ అన్ని రకాలమైన సౌకర్యాలు కూడా మంచినీళ్ళు కానీ, టెంట్లు, కుర్చీలు వగేరా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా నేను అందరికీ కూడా తెలియజేయడం అయింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కొండయ్య చెరువు విద్యుత్ సబ్స్టేషన్లో ఫీడర్ల నిమిత్తం ఈ నెల 15న శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ DA ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డు, వెంకటరత్నం హాస్పిటల్ ఏరియా, భూపాల్ నగర్, జూబ్లీ రోడ్, మెయిన్ రోడ్, నందిబొమ్మ సెంటర్, బస్టాండ్, తాలూకా ఆఫీస్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం ఏరియా, కడకట్ల, ఉమెన్స్ కాలేజీ, కొండయ్య చెరువు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు DEO ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె భీముడోలు మండలంలో గురువారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తమ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని భీముడోలు సాయిబాబా ఆలయంలో సమర్పించారు. తమ న్యాయమైన హక్కులు తీర్చేలా చూడాలని మోకాళ్లపై కూర్చొని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు స్వర్ణకుమారి, చల్లామణి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యల మీద సమ్మె చేస్తున్నాము. సమ్మె చేస్తున్న సందర్భంగా మమ్మల్ని ప్రభుత్వం నుండి ఎన్నో వినాశకరమైన పనులు చేస్తూ మా అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి మమ్మల్ని తాళాలు ఇమ్మని, తాళాలు ఇవ్వకపోతే తాళాలు పాల్గొడతామని మా మండలాధికారులు మా మీద బాగా ఒత్తిడి తీసుకొస్తూ మమ్మల్ని బెదిరిస్తూ ఎన్నో విధాలుగా మమ్మల్ని భయపెడుతున్నారు. అటువంటి భయపెట్టే విధానానికి కూడా మేము భయపడకుండా మా సమ్మెను మా సమస్యల పరిష్కారం కోసం
మా వేతనాలు పెంచే వరకు, అదే విధంగా మాకున్న సమస్యలన్నీ పరిష్కారం జరిగే వరకు, మా అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కారం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకునే వరకు మేము ఈ సమ్మెను విరమించమని సభాముఖంగా ఈ సమ్మె సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఈ తాళాలు పగలగొట్టి ఇలాగ ఎన్ని రోజులు మరి మమ్మల్ని అన్యాయం చేస్తే మా ఆకలి బాధల్ని నేను ప్రభుత్వం వినకుండా ఎన్ని రోజులు మమ్మల్ని ఏడిపిస్తుందో, ఈ మా బాధనంతని మా దేవుడు సాయిబాబా గారికి విన్నవించుకుంటూ మా సమస్యలు పరిష్కరించాలని ఈ దేవుని సన్నిధిలో మీ అందరినీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ మందిరంలో గురువారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి సహకారంతో సామూహిక ధ్యానం జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు ధ్యానం చేసే విధానాలను గురించి తెలియజేశారు. శానం గోవింద్, మేకా వెంకటేశ్వరరావు ధ్యానం చేసే ప్రక్రియను వివరించారు. అనంతరం బండి శ్రీనివాసరావును శానం గోవింద్, ఇందుకూరి మోహన్ రాజు సేవలతో సత్కరించారు. స్వామివారి అన్న ప్రసాదాన్ని భక్తులు, ధ్యానులు స్వీకరించారు. మరి రోగాలు ఎందుకు రావాలి, ఇదే విషయాన్ని పత్రిజీ గారు 40 మరి ఈ విషయం తెలియక ఎన్నాళ్ళు బరువు మోసే బలమైన జంతువు ఎవరండి? ధ్యానం చేస్తే భోగం, ధ్యాన ప్రచారం చేస్తే వైభోగము. హింసను వదలండి, హంసను పట్టుకోండి అన్నారు పత్రిజీ గారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ను స్థాపించి 40 ఏళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారము తీసుకుంటూ ధ్యానం చేస్తే మరి నరుడు నారాయణుడు అని తెలుసుకుంటాడు, మానవుడు మాధవుడిని అని తెలుసుకుంటాడు. హింసతో జీవిస్తే దానవుడు, హింసను వదిలితే మానవుడు, హంసను పట్టుకుంటే మాధవుడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలండి. ఆ కృష్ణ పరమాత్మ ధ్యానం చేశాడు, ఆంజనేయుడు ధ్యానం చేశాడు, పరమశివుడు ధ్యానం చేశాడు. మనం పూజించే భగవంతులంతా చేసింది ధ్యానం, మనమంతా చేయాల్సింది ధ్యానము. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేద్దాం, మనస్సుని జయించిన మహానుభావులో ఉందాం. నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం, దాని పేరే ధ్యానం. మిత్రులారా, ధ్యానం అంటే పూజ కాదు, ప్రార్థన కాదు, స్తోత్రాలు కాదు, నమాజులు కాదు. ధ్యానం అంటే హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు ప్రయాణం చేస్తే మరి మన అంతరంగంలోనే మనకి మన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం అంతరంగంలోనే ఉంది. తాడేపల్లిగూడెం పట్టణ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు సిఐటియు నాయకులు తమ మద్దతును తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అంగన్వాడీలను స్తంభింపచేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు. మన మనసుకి ఇది అర్థం కాకపోతే ఇది ఐక్యత అనేది ఉన్నటువంటి సంఘాలు, కార్మిక సంఘాలు అక్కడికి వెళ్ళి 3 రోజుల నుండి మేము ఈ సమ్మెలో పాల్గొన్నాము. మరి మొదటి రోజు అయితే మీకు ఇంకొక 2 సంవత్సరాలు పెంచాము, మీరు సమ్మె విరమించేసుకొని స్కూల్స్కి వచ్చేయండి అన్నారు. మేము రాలేదు. మేము నిన్న కూడా సమ్మెలో ఉన్నాము. నిన్న మరి జూమ్ మీటింగ్లో కలెక్టర్ గారు గట్ట ఆదేశించింది ఏంటంటే సూపర్వైజర్స్కి గట్టనే సిడిపిఓస్కి అందరు కూడా ఎంఎస్కేలు, డ్వాక్రా వాళ్ళు, వాలంటీర్లు వెళ్ళి ఆ సెంటర్లో తాళాల బద్దలు కొట్టి వాళ్ళకి లబ్ధిదారులకి వంట చేసి పెట్టమన్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది మరి అధికారులకు తెలుసు. మాకైతే చాలా బాధాకరమైన విషయం. మా కడుపు నిండుతా లేదు, మా కడుపు నింపండి ప్రభు అనేసి మేము అడుగుతుంటే మా కడుపు నింపుతూ మానేసేసి అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టేయండి, ఒక్కరోజు పిల్లోడు అన్నం లేకపోతే చాలా లోపపోషణకు గురైపోతారు అని అన్న ప్రభుత్వం ఆ తల్లిదండ్రులు కనుక్కున్న తల్లిదండ్రులు పెంచుకోలేరండి. ఒక్కరోజు లేకపోతే లోపపోషణకు గురైపోతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు ఒక్కసారి మా బాధల్ని, మా కష్టాలని మేము ఈరోజు ఈ రోడ్డు మీద నిలబడ్డామంటే మేము కడుపు మంటతో నిలబడ్డాము. ఏ సెంటర్ తాళం బద్దలు కొట్టినా కానీ అసలు ఊరుకుండే ప్రసక్తే లేదు. మేము మా సమ్మెని ఇంకా కొనసాగిస్తాం. మరి ప్రభుత్వం 3 రోజుల నుంచి కూడా ఏమి స్పందన అనేది ఏమీ కనబడలేదు. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాం మేము. ప్లస్ మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇమ్మంటున్నాము. అలాగే ఒకవేళ ఆ ఇంట్లో టీచర్ కానీ ఆయా కానీ చనిపోతే ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం కల్పించమంటున్నాము. మరి జగనన్న, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి ఇచ్చావయ్యా? నువ్వు పేద మహిళలకు ఇచ్చావు, మరి భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి వీళ్ళకి ఎలా బతుకుతారు అనుకుంటున్నావు? 11
23,500తో మేము జీవనం సాగించాలంటే మాకు ఒక కుటుంబం ఉంటుంది, భర్త పిల్లలు మాకు ఉంటారు కదా. మేమేమో ప్రపంచాన్ని అంతా ఎదిగించాలి, ప్రపంచాన్ని పుట్టుక నుంచే ఈరోజు బాలలే రేపటి పౌరులు అని చెప్పారు. మేము పౌరులకి, దేశానికి, ప్రజలకి సేవ చేస్తూ మేము మా పిల్లలము మేము అనాథల్లాగా తయారైపోవడం మీకు ఇష్టమండి? చెప్పండి. మరి మాకు ఎవరు చూస్తారు? మేము అందరినీ చూస్తున్నాం. ఊర్లో ఉన్నటువంటి గ్రామ జనాభాలో ఉన్నటువంటి గర్భవతుల్ని, బాలింతల్ని, పిల్లల్ని అందరి పోషకాహారాలు మేము చూడాలి. మరి మా పిల్లల్ని మా పరిస్థితి ఏంటన్నా? మేము మీకు అక్క చెల్లెల్లా కనబట్టలేదన్నా నీకు? నువ్వేం చెప్పారు ఎలక్షన్కి వచ్చినప్పుడు? నేనున్నాను అక్క చెల్లెళ్ళారా అని అన్నావు. ఈరోజు మీ ఇంతమంది చెల్లెళ్ళు నీకు కనబట్టలేదా అయ్యా నీకు? స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని అత్యంత వైభవపేతంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరిగాయి. భక్తులందరూ కూడా ఉదయం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా సుమారు 300 నుంచి ఇప్పుడు 400 మంది దాకా అన్న సమారాధనకి భక్తులందరూ కూడా వస్తున్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలియజేసుకుంటున్నాం. మీలో ఎవరైనా అన్న సమారాధనకి విరాళాలు ఇస్తే ఇంకా మరి కొంతమందికి మేము ఇంకా తృప్తిగా భోజనం పెట్టడానికి స్వామివారికి విశేషంగా మేము చేయడానికి మా శక్తి కొలది మేము చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పుట్టినరోజు కార్యక్రమం కానీ, పెళ్లి రోజు కార్యక్రమాలు కానీ, ఏదైనా పెద్దల జ్ఞాపకార్థం కానీ ఏదైనా కూడా అన్న సమారాధన చేయాలి అనుకున్న వాళ్ళు కమిటీ వారిని సంప్రదించి అన్న సమారాధన కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం యాగర్లపల్లి వేకర్స్ కాలనీ పరిధిలో 3, 4, 7, 20, 21, 22, 23 వార్డులో ఫీవర్ సర్వే, కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు దోమల వల్ల నష్టాలు, దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో అబేట్ స్ప్రే చేయాలని ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు మంగతయారు, సరళ, వెంకటలక్ష్మి, రజని, సరస్వతి, మేరీ, ఆరోగ్య సహాయకులు కాంతారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోజున పొడి వాతావరణం కలగజేసి తర్వాత అక్కడ నెలకొన్న అపరిశుభ్రమైన వాతావరణం గురించి స్వీకరించి దాని ద్వారా వచ్చే యొక్క వ్యాధులపై అవగాహన కల్పించడం కోసం గత 4 సంవత్సరాలుగా కూడా ఈ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డుల్లో కూడా జరుగుతూ ఉంది. దానిని మనం డ్రై డే ఫ్రైడే కార్యక్రమంగా నిర్వర్తిస్తాం. ఎందుచేతనంటే మీరు నీటి నిల్వ చేసే పాత్రలన్నీ కూడా ప్రతి శుక్రవారం కూడా వాటిని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇంటి లోపల ఉన్న ఫ్రిడ్జ్లు, కూలర్స్ కూడా మరి ప్రతి వారం కూడా శుభ్రం చేయడం ద్వారా నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటి ద్వారా దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా గృహస్థులు వీటి యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రతి వారం కూడా ఈ డ్రై డే ఫ్రైడే పాటించినట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా మనం దాన్ని నివారించగలుగుతాము. అలాగే ప్రాథమిక దశలో ఈ జ్వరాలను గుర్తించినట్లయితే కనుక వాటికి పరీక్షలు అనేవి మీ సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్స్లో చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.